హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రొద్దునైతే చేనులోకి వచ్చిన ఫుల్ వర్షం నైట్ మొత్తం దంచి కొట్టింది. ఇక మొక్క చూడొచ్చు, తడిసి ముద్ద అయిపోయింది మొత్తం. అట్లనే ఎట్లున్నది వాతావరణం, మొత్తం అర్ర పడెట్టే ఉన్నది. సినుకులు ఆల్రెడీ సన్నం రాలుతున్నాయి. ఇగో ఇదైతే పత్తుల పరిస్థితి. పక్కకి ఎట్లా అయిందంటే పత్తి ఒకసారి చూపిస్తా. ఇగో ఈ పత్తి బొండ, ఇది రైతుల పరిస్థితి. ఇట్లా వెండితే నీళ్ళు ఎట్లా వెళ్తున్నాయి, అక్కడ వ్యాపారులు ఇట్లనే వెండుతుండ్రు. కష్టానికి ఫలితం అనేది నీళ్ళ రూపంలో వెళ్ళిపోతుంది. రైతుల పరిస్థితి దయనీయం. ఏ రైతుకు కూడా ఈ సంవత్సరం ఏమి మిగిలాయి, పెట్టుబడులు కూడా కష్టమే. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇంకా ఇవాళ వర్షం పడాలంటే మొలకలు వచ్చేస్తాయి, కలర్ వచ్చేస్తాయి, పత్తి మొత్తం పసుపు కలర్. దానికి నామమాత్రం రేట్ వస్తుంది. అది నూనె శాతం మీద అనేది పత్తిలో మొలక వచ్చేసి ఆ మొలక వలిగి అది గింజ అనేది డ్యామేజ్ అవుతుంది, పత్తి వేటు రాదు. ఇక అది తేమ శాతం అని అట్లా కోసేస్తారు. ఇది పరిస్థితి. రైతులు ఎటు చేసినా పనికి రాకుండా అవుతుంది భవిష్యత్తు. ఈ సంవత్సరం మొక్కలు తీస్తామని హార్వెస్టర్ వస్తాను, రోజు హార్వెస్టర్ వచ్చింది, ఆ రోజు వర్షం స్టార్ట్ అయింది, కథం ఇది ఆగిపోయింది. ఇట్లా చిలుకలు దింపిన వాడికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. మాకు కూడా వేరే వీటికి ఏం ప్రాబ్లం కాదు, కిందికి ఆగిపోయిన దానికి. దీంట్లో నీళ్ళు జోరాయి. ఇట్లా ఓపెన్ ఉన్న దానికి కొంచెం వాటర్ పోయి మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు మరో వర్షం చెప్తుంది. ఇవాళ బంద్ అయిన ప్రాబ్లం ఏం కాకపో, 2 రోజులు ఎండితే మేము కటింగ్ చేసుకుంటుంటే కానీ మళ్ళీ వర్షం చెప్తుంది. పరిస్థితి ఇది. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.